కొత్తగూడెం జిల్లాలో గంజాయిపై అధికారులు ఉక్కుపాదం మోపారు. భద్రాచలం వద్ద సుమారు 2 క్వింటాల గంజాయి పట్టుబిత జరిగింది. ఈ క్రమంలోనే సీరియస్ గా పరిగణించిన అధికారులు ఆ దిశగా తీవ్ర చర్యలకు ఉపక్రమించడం కలకలం రేపింది. ఒరిస్సా నుండి మహారాష్ట్రకు కారులో అక్రమంగా తరలిస్తున్న 2 క్వింటాల 10 కేజీల గంజాయిని భద్రాచలం ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్కే రహీమున్నీసా, ఎస్ఐ అల్లూరి సీతారామరాజు మరియు ఎక్సైజ్ పోలీస్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన 2 వ్యక్తులను మరియు కారుని అదుపులోకి తీసుకుని భద్రాచలం ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నారు. గంజాయి విలువ సుమారు 56 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రెస్ మిత్రులకు నమస్కారం. ఈరోజు ఎక్సైజ్ సూపరింటెండెంట్ జానయ్య గారి ఆధ్వర్యంలో సిఐ రహీమున్నీసా, ఎస్ఐ రాజు గారి రూట్ వాచ్ చేస్తుండగా సుమారు 3 గంటల ప్రాంతంలో ఆర్టీఏ చెక్ పోస్ట్ భద్రాచలం వద్ద ఒక కారు టొయోటో గ్లాంజా ఫేక్ నెంబర్తో చుట గమనించారు. సుమారు దాన్ని చెక్ చేస్తే 210 కిలోల గాంజా దొరికింది. అందులో 2 ముద్దాయిలు దొరికినారు. ఈ 2 ముద్దాయిలు కూడా మహారాష్ట్రకు చెందినవారు. పండరినాథ్ ఒకతను, దత్తాత్రేయ వాంగ్మారే రెండో ఒక వ్యక్తి. ఇంకా 3వ వ్యక్తి కోసం మేము గాలింపు చర్యలు చేపట్టినాము. ఇందులో ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి గురించి కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇందులో 2 సెల్ ఫోన్లు సీజ్ చేసినాము. ఈ యొక్క గాంజా వర్త్ 56 లక్షల రూపాయలు ఉంటుంది. ఈ సందర్భంగా ఈ గుడ్ క్యాచ్ చేసినటువంటి రహీమున్నీసా సిఐని, రాజు గారిని, ఎస్ఐ గారిని నేను అభినందిస్తున్నా. ఇంకా పబ్లిక్ మాకు కనుక టోల్ ఫ్రీ నెంబర్కు సహకారం చేస్తే, సహాయం అందిస్తే, ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఇంకా పెద్ద ఎత్తున ఇట్లాంటి గాంజాను భద్రాచలంలో పట్టుకొని అని మీ అందరికీ చెప్తున్నా. ఆ టోల్ ఫ్రీ నెంబర్ 1800425253 1800425253. పబ్లిక్ను ఈ నెంబర్కు సహకారం, ఇన్ఫర్మేషన్ ఇచ్చి సహకారం చేయాల్సిందిగా మీ ద్వారా నేను కోరుతాను. థ్యాంక్ యూ.